ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను విజయ్. పశ్చిమాసియాలో యుద్ధంతో అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధంతో మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వణికిపోయే పరిస్థితి. సౌదీ అరేబియా దేశం కూడా ఉంది. సౌదీ అరేబియా అనగానే మనకి ముఖ్యంగా ముస్లిమ్స్ అందరికీ గుర్తుకొచ్చేటువంటి పవిత్రమైనటువంటి మక్కా, మదీనా, ఈ రెండు నగరాలు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు సౌదీ అరేబియాలో అనేక చోట్ల డ్రోన్లతో అక్కడ దాడులు చేస్తున్నటువంటి ఇరాన్, సో ఇప్పుడు మక్కాలో పరిస్థితి ఎలా ఉందనేటువంటి ఆందోళన ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ప్రతి మహమ్మదీయుడు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. నిజంగా మక్కాలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నేరుగా ప్రస్తుతం మక్కా నుంచి అక్కడి నుంచి లైవ్ ద్వారా మనకి తాజా పరిస్థితిని వివరించడానికి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు. ఫరూక్ గారు, మీ అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉన్నట్టున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సౌదీ అరేబియా మీద విస్తృతంగా దాడి చేస్తుంది ఇరాన్. ఎందుకంటే సౌదీ అరేబియాలో కూడా అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ బేసెస్ కూడా ఉన్నాయి. సో చాలా చోట్ల కూడా దాడి జరిగిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలామంది ఇక్కడి నుంచి మక్కాకు వెళ్ళినటువంటి అనేక మంది యాత్రికులు కూడా అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు, భయంతో వణిగిపోతున్నారు అనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉందంటారు? నమస్కారం అండి, అస్సలాము అలైకుం. ఇక్కడ ఏదైతే ఈ పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉందో, దీని ద్వారా ఏంటంటే మేజర్ గా ఏంటంటే వీళ్ళు ఇరాన్ టార్గెట్ చేసింది అమెరికా యొక్క ఎయిర్ బేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు టార్గెట్ చేశారు. రెండోది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వారు ఎక్కడ కూడాను సివిలియన్స్ కి, అంటే వేరే చోట సివిలియన్స్ కి ఎక్కడ కూడాను ఇబ్బంది పెట్టలేదు. మూడోది వచ్చేసి ఇది మనం మాట్లాడుకుంటుంది ఏదైతే మక్కా మరియు మదీనా ప్లేసెస్ ఉన్నాయో ఇవి అతి పవిత్రంగా భావించేటటువంటి ముస్లిం కంట్రీస్ అన్ని కూడాను పవిత్రంగా భావించేటటువంటి ప్రాంతాలు. కాబట్టి ఇరాన్ ఇక్కడ ఇచ్చేయటం అనేది ఎట్టి పరిస్థితిలో కూడాను అది జరిగేటటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 55 నుంచి 58 ముస్లిం దేశాల నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతినిధిగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను అక్కడ నుంచి సామాన్య ప్రజలు సైతం కూడాను ఇక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి అంత ఈజీగా ఏంటంటే ఇక్కడ అటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ ఎయిర్ బేస్లు, అంటే ఈ ఎయిర్లైన్స్ అనేవి స్టాప్ చేయడం వల్ల ఏదైతే సామాన్య ప్రజలు ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చినారో జస్ట్ నాలాగా వాళ్ళకి ఏంటంటే రిటర్న్ వెళ్ళేటటువంటి ఫెసిలిటీ ఎలా ఉంటుందా అన్న ఒక భయాందోళన ఉన్నారు తప్పించి ఇక్కడైతే పరిస్థితి కంప్లీట్ గా నార్మల్ గా ఉంది. ఆ జనరల్ డిస్కషన్ ఉంది. ఇప్పుడు మనకి భారతదేశంలో ఏ రకంగా అయితే మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే మనకి భారతదేశంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కన్నాను ఇక్కడ డిస్కషన్ చాలా తక్కువగా అనిపించింది నాకు. ఇక్కడ ఎవరు కూడాను అది దీని గురించి పెద్దగా అంటే ఆ లాంగ్వేజ్ కూడా మాకు అర్థం అయి ఉండకపోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఆ మైండ్ సెట్ ని బట్టే వీళ్ళు వెళ్తారు. కానీ ఎస్పెషల్ గా మక్కా మరియు మదీనా ఇక్కడ మట్టుకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఏంటంటే ఆధ్యాత్మిక భావన ఉంటుంది. 24/7 365 days ఇక్కడ కంప్లీట్ గా ఏంటంటే జనాలు రావటం పోవడం. ఇవాళ ఐ థింక్ 1.2 crores ఇవాళ విజిటర్స్ గా నమోదై ఉందండి. అంటే మక్కా మదీనాకి రెండు చోట్లకి కేవలం మక్కా అండి, నేను కేవలం మక్కా గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు నేను మదీనాలో ఉన్నాను 5 days. మదీనా నుంచి బయలుదేరి నేను వచ్చాను. ఉమ్రా చేయడానికి జనరల్ రోజుల్లో మహా అయితే ఒక 2 hours 2.5 hours మాక్సిమం అంటే పడుతుందండి. మాకు 9 hours పట్టింది సార్. 9 hours. అంటే అంత ఎక్కువ మంది వచ్చారు. అసలు అడుగు వేయటానికి అసలు ప్లేస్ లేదు. ఎక్కడ ఈ వార్ ఇంపాక్ట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. వచ్చేటువంటి అసలు దూరం దాకా సార్ నథింగ్ అసలు. అదే బిగ్ జీరో. ఎక్కడ భయపడడం కానీ మరియు మదీనాలో నథింగ్, ఏ బిగ్ జీరో సార్. ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకైతే భారతదేశం నుంచి అనేక మంది నా మిత్రులు విజయవాడ నుంచి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఏమంటే ఎలా ఉన్నారు అంటే నేను ఆశ్చర్యపోతున్నా, ఏం జరిగిందని చెప్పి నన్ను ఇంతలా అడుగుతున్నారు అని చెప్పి. ఇక్కడైతే 100% ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మనం భయపడుతుందల్లా లేకపోతే మనసులో ఉన్నటువంటి ఒక భయమల్లా ఏంటంటే ఆ ఏదైతే రిటర్న్ ఫ్లైట్ ఉందో ఆ రిటర్న్ ఫ్లైట్ ఇప్పుడు ఎయిర్లైన్స్ అన్ని కూడా మూసేశారంటున్నారు. కాబట్టి ఆ రిటర్న్ ఫ్లైట్ ఆ రోజుకు ఉంటుందా ఉండదా అనేదే టెన్షన్. ఒకవేళ ఉండకపోయినా కూడా కానీ ఒకటైతే కన్ఫర్మ్ గా మీరు ఆల్రెడీ మన విదేశాంగ మంత్రి గారు జయశంకర్ గారు ఒక నోట్ అనేది ఇచ్చారు. అవసరం పడితే కనుక ప్రత్యేకమైనటువంటి విమానాలను నడిపి మనం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను, భారతదేశం సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తప్పించుకుంటాం అని చెప్పి. అలాగే ఈ రోజున అనేక ప్రముఖ పత్రికల్లో కూడాను ప్రచురమైంది. కాబట్టి
భారతదేశం ఏంటంటే వారి యొక్క సివిలియన్స్ కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఖచ్చితంగా భారతదేశం కాపాడుతుంది. మా ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, అదేవిధంగా ఇక్కడికి యాత్రికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం మన మంత్రి శ్రీనివాస్ గారితో పాటు కలిసి ఒక జూమ్ కాల్ అవుట్ తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా గానీ మేము ఉన్నాము అన్న భరోసాని, ఎందుకంటే టీడీపీ దగ్గర ఎన్ఆర్ఐ క్యాడర్ చాలా పెద్దది ఉంది. అది దట్ టు G5 కంట్రీస్ లో అయితే చాలా పెద్ద క్యాడర్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అని చెప్పేసి చాలా ఓపెన్ గా ముందుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. అవసరం పడితే కనుక మోదీ గారు అదేవిధంగా చంద్రబాబు గారు ప్రత్యేక విమానం వేసైనా కానీ మమ్మల్ని రప్పించుకుంటారన్న ధీమా అయితే మాకుందండి. రైట్. అలాగే ఫరూక్ షిబ్లీ గారు, సో ఇక్కడ దుబాయ్లో చాలామంది పర్యాటకులు వచ్చుంటారు. వరల్డ్ క్లాస్ హోటల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో అక్కడ చాలామంది విజిటర్స్, టూరిస్టులు అందరూ అక్కడే వచ్చి ఫ్లైట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోవడం వల్ల, జామ్ అయిపోవడం వల్ల సో అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీరున్నటువంటి ఆ ప్లేస్లు కూడా మోస్ట్లీ అలాంటి ఎక్స్పెన్సివ్ హోటల్సే ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి టారిఫ్స్ అన్నీ కూడా. అయితే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే దుబాయ్లో, సో ఎవరైతే హోటల్స్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ అయినటువంటి ఆ డేస్కి ఎక్కడ కూడా మీరు ఛార్జెస్ కలెక్ట్ చేయొద్దు. అది ఎంత టారిఫ్స్ అయినా కూడా, ఎంత కాస్ట్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేమే బేర్ చేస్తాము, మేమే మీకు రిటర్న్ ఇస్తాము అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా సౌదీ అరేబియాలో మక్కా మదీనాలో ఏమన్నా గవర్నమెంట్ అలాంటి అనౌన్స్మెంట్ ఏమైనా చేసినా అక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ కావచ్చు, ఆ డివోటీస్కి ఏమన్నా ఆ ఫెసిలిటీ ఏమైనా కల్పించిందంటారా ఈ ఫ్లైట్స్ అన్ని క్లోజ్ అయిపోవడం వల్ల? అంటే ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, దుబాయ్ని టార్గెట్ చేయడానికి, జిద్దాని టార్గెట్ చేయడానికి, సౌదీ అరేబియాకి టార్గెట్ చేయడానికి, మక్కా మదీనా సిటీస్ కి టార్గెట్ చేయడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దుబాయ్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? అది హైలీ కమర్షియల్ ఏరియా నంబర్ 1. నంబర్ 2 అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. నంబర్ 3 వచ్చేసి ఏంటంటే అక్కడ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కమర్షియల్ పాయింట్ మీద మనం కొడతామో ఆటోమేటిక్ గా రిటాలియేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి వారి యొక్క ఒక యుద్ధ నీతి అది. అదే విధంగా రియాద్ పరిస్థితి కూడాను అదే. కానీ సౌదీ అరేబియాలో వచ్చేటప్పటికి మీరు గమనించండి, ఇక్కడ వీళ్ళు అటాక్ చేస్తుంది కేవలం ఫైనాన్షియల్ ఆర్డర్ ఎక్కడైతే మేజర్ గా ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, ఇక్కడ ప్రజల్ని డిస్టర్బ్ చేయాలంటే కనుక దీన్ని టార్గెట్ చేయాలి. కానీ దీన్ని అయితే టార్గెట్ చేయాలి అన్న మాట నేను చెప్పాను చూడండి, అది కూడాను ఉచ్చరించలేరు ఎవరు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం. ఫరూక్ గారు, నేను అడిగేది ఓకే, మీరు చెప్పిన దానికి కన్ఫర్మ్. ఎక్కడ కూడా మక్కా మదీనా మీద ఎలాంటి దుశ్చర్యకు పాల్పడే సాహసం ఏ దేశం కూడా చేయదు, అందులో ఇరాన్ కూడా చేయదు. ఓకే, క్లారిటీ. బట్ నేను అనేది ఏంటంటే అక్కడికి విజిటర్స్గా కానీ భక్తులుగా వచ్చినటువంటి వారికి విమానాలు రద్దు అవడం వల్ల సో అక్కడ హోటల్లో ఇరుక్కుపోయి ఉంటారు. కంటిన్యూ అవ్వాలి. ఏంటంటే అక్కడ రూమ్స్ దొరకపోయే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఆ టారిఫ్ అంతా కూడా ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వాటిని గవర్నమెంట్ భరించడానికి ఏమన్నా ముందుకు వచ్చిందా? దుబాయ్లో గవర్నమెంట్ ముందుకు వచ్చింది. సో ఆ హోటల్ బిల్స్ అన్ని కూడా మేమే పే చేస్తాం. ఇది అయితే ఇప్పటిదాకా మాకైతే అటువంటిది ఏది కూడాను మా దృష్టికి రాలేదండి ఇంకాను. అటువంటిది ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ ఐ హావ్ టు ఎంక్వైర్ అండి. ఇక్కడ అథారిటీస్ నుంచి ఒకసారి కనుక్కోవాలి, లేకపోతే మన ఇక్కడ ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో వాళ్ళతో ఒకసారి కనుక్కోవాలి, లేదంటే కనుక ఇక్కడ ఎవరైతే మన ఎంబసీ ఉంటుందో ఆ ఎంబసీ వాళ్ళతో ఒకసారి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైనటువంటి ముస్లిమ్స్ కి, మహమ్మదీయులందరూ కూడా అత్యంత పవిత్రమైనటువంటి స్థలంగా భావించేటువంటి మక్కా నగరం నుంచి ఎక్స్క్లూజివ్గా ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ గారు అక్కడి నుంచి మనకి తాజా అప్డేట్ని అందించారు. సో ఇక్కడ చాలామంది భక్తులు భారతదేశం నుంచి అలాగే ప్రపంచం నలుమూలల నుంచి కూడా 55 ముస్లిం కంట్రీస్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఈ రోజు అంటే ఈ ఒక్క రోజునే దాదాపు 1,20,00,000 మంది వరకు కూడా ఈ ప్రార్థనా స్థలాన్ని విజిట్ చేశారు. సో ఎక్కడా కూడా ఎవరిలో కూడా పెద్దగా వార్ టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ అందరికీ కూడా పవిత్రమైనటువంటి స్థలంగా మక్కా మదీనా ఉంది కాబట్టి ఇరాన్ ఈ ప్రాంతం మీద దుశ్చర్యకు పాల్పడేటువంటి అవకాశం లేదు, ఆలోచన చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ పవిత్రమైన ఈ స్థలం మీద ఇలాంటి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన వాళ్ళకు రాదు అనేటువంటి నమ్మకం అందరిలో కూడా ఉంది. కాకపోతే సౌదీ అరేబియాలో అదే దేశంలో అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద అక్కడ దాడి చేశారు తప్ప సివిలియన్స్ మీద, ఇలాంటి పుణ్యక్షేత్రాల మీద, ప్రార్థనా స్థలాల మీద ఎక్కడ కూడా అటాక్ చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి కూడా ఏపీ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు తమకు సమాచారాన్ని అందిస్తున్నారని కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.